ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపా వాక్యంలోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. గత రాత్రి దేవుడు మనలని చక్కని నిద్ర ఇచ్చి కాపాడిన దేవునికి ఈ ఉదయకాల సమయం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. పరిశుద్ధ పరమ తండ్రి, నిన్న రాత్రి మేము చాలా చక్కగా నిద్రపోవుటకు నీ కృప మాకు చూపించినారు. మా కావలిగా నిలబడిన నీ ప్రేమను బట్టి స్తోత్రం. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేల్ ప్రజలను కాపాడిన దేవా, మాకును నీ కావలి అనుగ్రహించిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. ఈ దినమందు మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపించండి, నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈ యొక్క నూతన దినం దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన శ్రేష్టమైన దినమే. ఆయన మనల్ని ఎంతో ప్రేమించే దేవుడు. ఆయన ద్వేషించే దేవుడవు కాదు. కనికర సంపన్నుడవైన, ప్రేమామయుడవైన, బలవంతుడవైన, జీవం కలిగిన దేవుడవై, కన్న తల్లి కండే, తండ్రి కండే, తోడుబుట్టిన అక్క చెల్లెల కండే, అన్నతమ్ముల కండే అధికముగా ప్రేమించి మనలని కాపాడుచున్న ఒక మంచి నాయకుడవై, యజమానుడవై ఈ ఉదయమున ప్రభు మనకు తోడుగా ఉన్నాడు గనక మనం అధైర్యపడక మన ప్రయాణములలో మన ప్రతి విషయమునందు ప్రభుని సహాయమును కోరుకోవడానికి దేవుడు అనుగ్రహించిన సమయం. ఈ ఉదయకాల సమయం ప్రభు మాట్లాడుచున్నటువంటి ఒక వచన భాగం ఏమిటి అనగా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకందరికీ చాలా పరిచితమైనటువంటి వచన భాగం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఆ ప్రేమామయుడవైన దేవుడు మనల్ని ప్రేమించాడు. నన్ను ప్రేమించినాడు, నిన్ను ప్రేమించినాడు. మనం ఆ దేవుని ప్రేమలో జతపరచబడిన వాళ్ళమై మార్చబడాలి. దేవుడు లోకమునందో ప్రేమించాడు, ఏ భేదం లేకుండా. ధనికుడని లేకుండా, పేదవాడని లేకుండా, జ్ఞానవంతుడని లేకుండా, తెలివి లేనివాడు అని లేకుండా, దేశభేదం లేకుండా, రాష్ట్రభేదం లేకుండా, కులభేదం లేకుండా, భాషాభేదం లేకుండా ప్రతి వారిని ప్రేమించుచున్నా, మానవ జాతి అందరినీ ప్రేమించుచున్నా ప్రేమామయుడవైన దేవుడు ఈ ఉదయమున మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమలోనికి మనల్ని దత్తు తీసుకున్నాడు. ఒక భాషలో చెప్తే, ఒక విధముగా చెప్తే, దేవుడు మనల్ని దత్త తీసుకున్నారు. దత్త తీసుకోవాలి అంటే, దేవుడు మనల్ని దత్త తీసుకోవాలి అంటే మొట్టమొదటిగా మనల్ని ఇష్టపడాలి. అవును కదా. దేవుడు మనల్ని ఇష్టపడి మనల్ని ఏరుకున్నారు. హల్లెలూయా. మనం చెల్లచెదరైపోయిన స్థలములలో నుండి, విచ్చలవిడిగా పోయిన స్థలము నుండి ఆయన మనల్ని సమకూర్చినాడు. దేనికోసం దత్త తీసుకున్నాడు? ఆ దేవుని కుమారుడుగా యేసు ప్రభు కలిగి ఉన్న ప్రతి అధికారములను మనకు అనుగ్రహించుటకై దత్త తీసుకున్నాడు. తనలో ఉన్న ప్రతి అధికారములను, అవకాశములను, పరలోకపు తండ్రి ఏర్పరచిన ప్రతి అవకాశములను ఆ దేవుడు మనకు అనుగ్రహించినాడు. మనది కాదు, కానీ మనలని దేవుడు దత్త తీసుకొని మనదిగా మార్చేశాడు. దానికోసం దేవుడు మనల్ని దత్త తీసుకున్నారండి. కాబట్టి మన భవిష్యత్, మన వ్యాపారం, మన కుటుంబం, మన తరములు ఇవన్నీ కంట్రోల్ చేయడానికి, వీటిని సరిగా నడిపించడానికి ఒక నాయకుడిగా ప్రభు మనలో ఉన్నాడు. ఎందుకంటే మనం ఎవరం? యజమానులముగా మార్చబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు మనం దాసులము కాదు, దాసురాలము కాదు. దేవుని కృప వలన పరలోక రాజ్యమునకు వారసులుగా మార్చబడిన వాళ్ళం. హల్లెలూయా. ఆ ప్రభునందలి విశ్వసించు ప్రతి వారికి ఏ లాభేచ్ఛ లేకుండా ఉచితముగా ఇచ్చుతున్నటువంటి ఈ గొప్ప ధన్యతను అనుభవించడానికి లోకమును దేవుడు ప్రేమిస్తుంటున్నాడు. లోకమును దేవుడు ప్రేమించుచున్నాడు.
నా ప్రియమిత్రమా, నన్ను ప్రేమించే వారెవరూ లేదు, నాకు సహాయపడే వారెవరూ లేదు, నీవింతే అని చెప్పేవారు చాలామంది ఉండొచ్చు. కానీ ఉదయమున ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. నీ నాయకత్వం ఆయన చేతిలోనే ఉంటుంది. హల్లెలూయా. మీ ఊరు వారు చెప్పినట్లు, మీ శత్రువులు చెప్పినట్లు, మీ కుటుంబ బంధువులు చెప్పినట్లు కాదు. మీ భవిష్యత్తును ప్రభుని చేతిలో పెట్టి సురక్షితముగా ఉండడానికి ఈ ఉదయకాల సమయం మీరు సమయమును వేర్పరచండి. ఆయన మిమ్మల్ని అనాది సంకల్పము చెప్పున తన ప్రణాళికలో ఏర్పరచుకున్నాడు గనక దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానములలో ఒక్కటి కూడా ఈ భూమి మీద నెరవేరకుండా పోవనే పోవదు. హల్లెలూయా. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం అపవాది మీలో నుండి దొంగలించినదన్నీ తిరిగి దయచేయుటకు ఆయన సమర్థుడవై ఉన్నాడు. ఆరోగ్యం నష్టమైపోయిందని నీ బాధపడుచున్నావా? ధనం నష్టమైపోయిందని నీవు కంగారు పడుచున్నావా? నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని నీవు దడబుట్టిన వ్యక్తి అయి ఉంటున్నావా? నేనెంత పరిశ్రమించినా నాకు విజయం కావడం లేదు అని నీవు అనుకుంటున్నావా? ఈ ఉదయకాల సమయం ప్రభు నిన్ను ప్రేమించుచున్నాడు సుమా. ప్రభు నీ జీవితములో ఒక నూతనమైన మలుపు త్రిప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ప్రభుని చేతిలో ఈ ఉదయం మీ హృదయమును సమర్పించగలిగినట్లయితే నిశ్చయముగా ఆయన మిమ్మల్ని జయోత్సవముతో నడిపిస్తాడు. ఆయన మీతో మాట్లాడతాడు. ఆయన మీ స్థితిగతులను గుర్తించే దేవుడవై ఉంటున్నాడు. వచనం మనం చూచుచున్నప్పుడు బైబిల్ మనకు తెలియచేస్తున్న సత్యం ఒకటే. దేవుని వాగ్దానమును పొందిన ప్రతి వారిలో దేవుడు నాయకత్వం చేశాడు. దేవుడు యజమానుడవై ఉండి, తండ్రివై ఉండి ఆ వాగ్దానములను అమలు చేసినదై మనం చూస్తుంటున్నాం. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నిన్ను నీ తరములను నీ వంశమును నేను దీవిస్తామని మాట్లాడాడు. దేకాల సమయం మాటలు వింటున్నటువంటి ప్రియులారా, ఇసహాక్ తన కాలమందు భయంకరమైన కరువు కలిగినప్పుడు ఐగుప్తు దేశమునకు పారిపోదామని అనుకున్నట్లయితే దేవుడు ఇసహాకుతో చెప్పాడు, వద్దు వద్దు వద్దు, నీ పారిపోవడం కాదు, నీ ఉన్న స్థలములోనే బిద చెల్లించండి, నీకు పంట ఇవ్వడం నా వద్దు. హల్లెలూయా. నీవు చేయుచున్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి, వాటిని సఫలపరచువాడు నేనే అని మాట్లాడిన దేవుడు ఆ సంవత్సరం ఇసహాక్ విత చెల్లించినాడు. భూమిని ఫలభూయిష్టమైనదై మార్చడానికి దేవుడు సహాయపడ్డాడు. 100% ఫలమును హల్లెలూయా ఆ ఇసహాక్ పొందాడు అని బైబిల్లో మనం చూస్తుంటున్నాం. నా ప్రియమిత్రమా, ఇది కేవలం ఇసహాకు కొరకు మాత్రం కాదు, యాకోబు కొరకు మాత్రం కాదు, అబ్రహామున కొరకు మాత్రం కాదు, తన యందు విశ్వసించు ప్రతి వారికి. అదే మనం చదివిన వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ప్రభువును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. తన ఏకైక కుమారుడైన యేసు ప్రభు వారిని మన కొరకు అనుగ్రహించడానికి మనసర్పించిన దేవుని ప్రేమను ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఉదయమున నా ప్రియమిత్రమా, మీకు దేవుడు మాట్లాడిన కొన్ని వాగ్దానములు ఇంకను మీ జీవితంలో, మీ తరముల జీవితంలో నెరవేర్చబడాలని మోకాలు నీ కణులు విడుచుచున్నటువంటి వ్యక్తివై నీవు ఉండొచ్చు. ఎప్పుడయ్యా? హల్లెలూయా. వాటిని అమలు చేసేదాకా ఆయన మిమ్మల్ని చేయి విడువడు, ఎడబాయడు. ఉద్యోగం కొరకు కోరుచుంటున్నావా? వివాహం కొరకు కోరుచుంటున్నావా? ఉద్యోగ స్థలములో పదోన్నతి నీవు కోరుచున్నావా? వ్యాపారంలో విజయం కోరుచున్నావా? తల్లిదండ్రులారా, మీ పిల్లల మంచి భవిష్యత్తు చూడాలని ఆశ కలిగి ఉంటున్నావా? ఉదయకాల సమయం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మీకు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి నమ్మతగిన దేవుడవై ఉంటున్నాడు. అందుకే బైబిల్ మనకు తెలియచేస్తున్నాడండి, ఆకాశం గద్దించినను భూమి మార్పు నొందినను దేవుని మాటలకు మార్పు రాదు. హల్లెలూయా. దేవుడు నీకిచ్చిన వాగ్దానం, దేవుడు నీకిచ్చిన దర్శనం, దేవుడు నీకు చూపించిన కలలను అమలు చేయడానికి, నెరవేర్చడానికి ఆయన సమర్థుడవైన దేవుడవై ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి వాగ్దానములను, దేవుడిచ్చినటువంటి దర్శనములను తారుమారు చేయడానికి అపవాది ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తాడు. మనస్సును కృంగదీసి అనారోగ్యములను పుట్టించి ఇంటి నుండి వెరివేయబడుచున్నటువంటి స్థితిని వరకు కలిగింపచేస్తాడు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి
నీ మీద పలికిన వాగ్దానములను అమలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే మనం చూస్తుంటున్నాం, యోసేపు చూసినటువంటి కలలను తన అన్నయ్యలకును తల్లిదండ్రులకును వివరించి చెప్పినప్పుడు వారిలో కూడా అనుమానమైనటువంటి ఒక ఆలోచనలను అపవాది పుట్టించి ఎండిన బాయిని, హల్లెలూయా, అమ్మివేయబడుచున్న అనుభవం, పొత్తిఫేరు యొక్క ఇల్లు, చెరశాల, ఇవన్నీ తీసుకొచ్చి అతన్ని కృంగతీయడానికి మానసికముగా బలహీనపరచుటకు ప్రయత్నించినవు. కానీ దేవుడు చూపించిన ప్రేమ, దేవుడు చూపించిన కలను అమలు చేసి నిలబెట్టిన దేవుడవు ఈ ఉదయకాల సమయం నీతో కూడా నీ కుటుంబములో నీ తరముల కొరకు వేచి ఉంటున్నారు. పనులలో ఓడిపోతున్నామని, వ్యాపారంలో పరాజయం మాత్రమే నాకుంటుందని నీవు కలవరపరచబడుతున్నావా? నా స్థితి ఇందేనా అని నీవు అడుగుచున్నావా? లేదు సుమా, నీ స్థితిని మార్చడానికి సహోదరా, నీ స్థితిని మార్చడానికి సహోదరి, నీకు మేలు చేయుటకు ప్రభు సమర్థుడవై ఉంటున్నాడు. ఎందుకయ్యా నా కుటుంబ జీవితం ఇలా అయిపోయింది? ఎందుకయ్యా నా జీవితంలో ఇంతగానం కష్టం నేను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏమిటి? వీటికన్నిటికీ జవాబు ఒకటే, ప్రభుని ప్రేమలోనికి నీవు తిరిగి రండి. ఆయన నిన్ను ప్రేమించినట్లు నీవు ఆయనను ఎప్పుడు ప్రేమిస్తావయ్యా? నీ ఆరోగ్యం క్షయించిపోక మునుపే, నీ బలం క్షయించిపోక మునుపే, నీకు మంచి ఆరోగ్యము, శక్తియు, సామర్థ్యం ఉన్నప్పుడు నీవు ఆ ప్రభును ప్రేమించండి. హల్లెలూయా. నీ శరీరంలోనికి వృద్ధాప్యం నిన్ను కవిలించక మునుపే, వృద్ధాప్యం నిన్ను సాధుపరచక మునుపే, ప్రైజ్ ద లార్డ్, నీ బలహీనుడవై పరాజయ భయముతో కొట్టుమిట్లాడక మునుపే దేవుని కళ, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్లాన్ నీ జీవితంలో నెరవేర్చబడడానికి నీవు ఆయనను ప్రేమించండి. ప్రభు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించినాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. చివరి పొట్టు రక్తం వరకు మన కొరకు కార్చిన ప్రభు వాగ్దానములను నెరవేర్చుటకు సమర్థుడవై ఉన్నాడు. ఆ ప్రభు మోషతో కూడా ఉండి ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమిస్తున్నాడని చెప్పడం మాత్రం కాదు, అక్షరాల వారు చూడగలిగినట్లు చూపించినారు. ఏమిటి అంటే, అరణ్యములో వారు దూపుతో కొట్టుమిట్లాడుచున్నప్పుడు బండలో నుండి అరణ్యములో నీళ్లు ప్రవహింపచేసి వారిని ప్రేమ చూపించినారు. ఆహారం లేదు అని వారి కలవరపరచబడుచున్నప్పుడు దూదలు భుజించుచున్నటువంటి మన్నా ఇచ్చి వారిని తృప్తిపరచాడు. పగల్ ఎండ దెబ్బ తలగనీయకుండా మేఘస్తంభమై వారికి మీద ఆ ప్రభుని సాన్నిధ్యం నిలబడింది. రాత్రి అరణ్యములో ఉన్నటువంటి చలియు చీకటియు వారిని కమ్మివేయకుండా ఉండడానికి అగ్నిస్తంభమై వారి ముందు ప్రయాణం చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయం నీతో కూడా ఉన్నాడు. ఆ దేవుడు వారు కని విని ఎరగలేని అద్భుతకరమైనటువంటి ఒక దారిని ఎర్ర సముద్రం మధ్యలో వారి కొరకు ఓపెన్ చేశాడు. ఈ ఉదయమున నా ప్రియమిత్రమా, నీ దేవుని యథార్థముగా ప్రేమించుచున్నటువంటి వ్యక్తి అయితే చేయి జారిపోయిందని నీవు అనుకున్నటువంటి స్థలములోనే దేవుడు నీ కొరకు మార్గం తెరవబోచున్నాడు. హల్లెలూయా. సమస్యలతో నిన్ను నలిపివేద్దామని, సమస్యలతో నిన్ను లేకుండా చేద్దామని, సమస్యలతో నిన్ను కృంగతీద్దామని, అది అనారోగ్యం కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, భార్యాభర్తృ బంధములో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వాటిని కంట్రోల్ చేయగలిగిన దేవుడు, వాటిని సాధుపరచగలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయం ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆయన ప్రేమలోనికి నిన్ను పిలిచి ఉన్నాడు. ఆయన ప్రేమను తెలుసుకున్నటువంటి నా ప్రియమిత్రమా, నీ పరాజితుడవు కాదు. నీ పరాజయం ఆయనకి ఇష్టం లేదండి. నీ పరాజయం ఆయనకి ఇష్టం లేదు. ఎర్ర సముద్రం మధ్యలో దారి తీసినటువంటి దేవుడవు, నీ కొరకు నూతనమైనటువంటి తలుపులను తీయడానికి సమర్థుడవై ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారితో చెప్పాడు, ఈ ప్రయాణములో హల్లెలూయా నీకును నీ తోడుగా ఉన్నటువంటి ఖైదీయులకును వారి ప్రాణమునకు ఏ హాని కలగదు. కానీ ఓడ నాశనం అయిపోతుంది, ఓడలో ఉన్నటువంటి వస్తువులు అన్ని నాశనం అయిపోతుంది, కానీ మీలో ఎవ్వరి ప్రాణమునకు ఏ హాని కలగదు. హల్లెలూయా. రాత్రి వేళలో సముద్రపు అలలతో కొట్టుమిట్లాడి వారి పడవలోనికి అలలు ఎక్కి పడవ మునుగుచున్నప్పుడు, దోణె మునుగుచున్నప్పుడు స్తోత్రం, ఆ దోణె మొత్తం చిన్నాభిన్నమై వాటి ఒక్కొక్క చెక్క
మీద వేలాడుతూ మనుషులు ఆ చల్లని నీళ్ళలో ఊగిలాడి ద్వీపము చేరుతున్నప్పుడు నా ప్రియమిత్రమా, దేవుడు పౌలు గారికి చెప్పిన మాటను నెరవేర్చినారు. ఎవరి ప్రాణమునకే హాని కలగలేదు. కానీ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, నీ ప్రాణమునకు అపాయం తొలగనీయకుండా, నీ కన్నులో నుండి కన్నీలు విడవనీయకుండా, నీ పాదములు జారిపడనీయకుండా కాపాడుచున్న ఒక దేవుని సాన్నిధ్యం ఈ ఉదయకాల సమయం నీతో కూడా వచ్చుచున్నాడండి. నీ కుటుంబంలో ఉన్నటువంటి నీవెక్కి ఎక్కి ఏడిచి ప్రార్థన ఏడుస్తున్న కన్నీళ్లు విడుచుచున్న సమస్యలకు పరిష్కారం ప్రభు నీ సన్నిధి మాత్రమే. మనుషులు ఎవరు నీకు సహాయపడకపోయి ఉండొచ్చు. మనుషులు వారి యొక్క సొంత అవసరాల కొరకు నిన్ను వాడుకొని కలియామాకు వలె దూరపరిచిన వ్యక్తులై ఉండొచ్చు. నీ బిజినెస్లోనూ నిన్ను వాడుకొని కొందరు గట్టెక్కిందని నీకు అనిపిస్తుంది కావచ్చు. కొన్ని కంపెనీస్ నిన్ను వాడుకొని బయటపడేసి ఉండొచ్చు. నీ ఆరోగ్యము, నీ బలమంతా కూడా దేనికోసమో పరిగెత్తి ఏమీ సంపాదించలేదని చెప్పిన నిరాశలో నీవు ఉండొచ్చు. కానీ ప్రభు ఈ ఉదయకాల సమయం నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కనిగర సంపన్నుడవైన దేవుడవు, ఆయన బలవంతుడవైన దేవుడవు, ఆయన అద్భుతములు చేయగలిగిన దేవుడవు. ఆయన నీ కొరకు నీ కని విని ఎరగలేని నూతనమైన ఉన్నతమైన అద్భుతకరమైన మార్గములను ఈ ఉదయమున తెరవడానికి ఇష్టపడుచున్నారు. మిత్రమా, ఇక సమయమును పోనీయకు, నిరాశ పడవద్దు. హల్లెలూయా. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంజు ప్రతివాడును నశింపక, నీవు నశించిపోవడం ఆ దేవునికి ఇష్టం లేకనే నిత్య జీవం పొందునట్లు ప్రభును మన కొరకు అనుగ్రహించినాడు. యేసయ్యను మన కొరకు అనుగ్రహించిన దేవుడు. హల్లెలూయా. ఈ ఉదయమున నీ జీవితంలో ఒక నూతనమైన మలుపు త్రిప్పడానికి ప్రభు ఆశిస్తున్నాడు. నీ పిల్లల భవిష్యత్తు గురించి నీ కలవరపరచబడుతున్నావా? ఎగ్జామ్ టెన్షన్ నిన్ను వెంటాడుతుందా? లోన్లీ ఫీలింగ్లో నీవు ఉంటున్నావా? వ్యత్యస్తమైనటువంటి మానసిక ఆలోచనల్లో నీవు మునిగి తారుమారైపోయిందని నీకు అనిపిస్తుందా? ప్రభువా, నన్ను సహాయం చేయమని ఈ ఉదయమున నీ ప్రార్థన చేయగలిగినట్లయితే నిన్న తరచుగా వెంటాడుచున్న ఆ బానిసత్వపు శక్తులలో నుండి, తరచుగా నిన్ను పీడిస్తున్నటువంటి దురలవాట్లలో నుండి నిన్ను రక్షించడానికి ప్రభు సమర్థుడవై దిగి వచ్చి ఉన్నాడు. ఆయన నీ చేతులు పట్టగలిగినట్లు నీ చేతులు ఆయన వైపు ఎత్తగలరా? ఆయన నీ చేతులు పట్టుకొని నడిపించే నాయకుడవై ఉన్నాడు. నీవు దాసుడుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదండి. నీవు యజమానుడిగా ఉండి ఏలాలని, యజమానుడిగా ఉండి అధికారముతో వాటిని అమలు చేయాలని ఈ ఉదయమున ప్రభు ఆశిస్తున్నాడు. నా ప్రియమిత్రమా, మనం ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. యేసయ్యా, ఇన్నాళ్ళు వరకు నేను అనుభవించిన ఆ ఇశ్రాయేలులతో మోషతో ఒక మాట ప్రభు అన్నాడు, ఇన్నాళ్ళు వరకు నిన్ను పీడించిన ఐగుప్తు శక్కుదులను ఇక ఎన్నడూ మీరు చూడడు. ఎస్, నిన్ను పీడిస్తున్నా, నిన్ను కలవరపరచుచున్నా, నిన్ను అసమాధానంలోనికి నెట్టివేయుచున్నా దుష్ట శక్కుదులను ఇకన్నడు నీవు చూడవు. నీ కొరకు నూతన మార్గం ఈ ఉదయమున ప్రభు సరళం చేయపోవుచున్నాడు. తలలు వంచి ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నన్ను ఈ ప్రియ ప్రజలను ప్రేమించి నీ ఏకైక కుమారుడవైన అద్వితీయ కుమారుడవైన యేసు ప్రభును మాకివ్వడానికి వెనకాడక ఈ లోకములోనికి ప్రభును పంపించి ఆ ప్రభు రక్తముతో మమ్మల్ని వెలగట్టి ధర చెల్లించి వారసత్వ హక్కును ఇచ్చి నిలబెట్టిన దేవా, ఓ నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. నీ కొరకు బ్రతుకుచున్న నాలేళ్ళు నిన్ను ప్రేమించి మీ కొరకు బ్రతుకే ధన్యత మాకు దయచేయండి. ఈ లోకములో ఉన్న నీటి బుడగలు లాంటి తాత్కాలికమైన సుఖ సంతోషముల కొరకు మా జీవితమును వేర్పరచక నిత్య జీవములోనికి మేము వెళ్ళగలిగిన నిత్య ప్రేమతో మమ్మల్ని తృప్తిపరచిన యేసయ్య కొరకు జీవించే ధన్యత మాకు దయచేయండి. ప్రభువా, ఈ దినమందు నాతో కూడా ప్రార్థించుచున్న నానా రకాలైనటువంటి కలవరములో ఉన్నటువంటి ప్రియులున్నారు, వేదన పడుచున్న వారున్నారు, అసమాధానములో ఉన్నటువంటి వారున్నారు. దేవా, వారిని కనిగరించండి ప్రభువా, వారికి మేలు చేయండి,
వారి హృదయ వేదనలను తొలగించు ప్రభువా. వారి కన్నీళ్లను తుడువు నాయనా. వారి కుటుంబంలో ఒక ఆనంద ఘోషం, ఆ స్తుతి యొక్క ఆరాధన యొక్క స్వరం వినబడగలిగినట్లు సహాయం చేయి నాయన. కన్నీళ్లతో తన భర్త కొరకు, తన పిల్లల కొరకు, తన ఉద్యోగం కొరకు, హల్లెలూయా, తన ఫ్యామిలీ లైఫ్ కొరకు కన్నీళ్లు విడుచుచున్నా, వ్యాపారంలో ఓడిపోయి నిరాశతో కన్నీళ్లు విడుచుచున్నటువంటి వారు ఉండొచ్చు. ప్రభువా, వారందరిని నామమునని దీవించి ప్రార్థించుచున్నాం. ఉదయకాల సమయంన వారికి ఆశీర్వాదముగా మార్చుదైనా, వారిని బలపరచు తండ్రి. వారి స్థితిగతులను మార్చు. ఈ 2026 వారి జీవితంలో ఆనంద నృత్యం చేయుచున్న సంవత్సరముగా మార్చి దీవించి బలపరచుమని యేసయ్య పవిత్ర నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. రోజు దేవుని మాటలు మీరు వినాలని ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ వచ్చండి. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రేయర్ వారియర్స్ తరచుగా ప్రార్థన చేస్తూ మీ ప్రార్థనలకు దేవుడు జవాబు దయచేయబోచుంటున్నారు కనుక ప్రార్థనతో ఈ దినమందు ముందుకు సాగుదాం. ప్రభు మనలందరినీ దీవించి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా.